ఆయన వేసే అన్ని ప్రశ్నలే. సందేహాలు ఏం జరుగుతుంది? మిడ్‌వే రాజకీయం ఏదన్నా జరుగుతుందా? ఎవరెవరు ఎలాంటి వ్యూహాల్లో ఉన్నారు? ఒకాయన వ్యూహమేమో, పై ఆయన వ్యూహమేమో ఎవరికీ తెలీదు వీళ్ళకు మోదీ గారిది. కాబట్టి చాలా ఉత్కంఠభరితంగా సస్పెన్స్‌తో నడుస్తున్నాయని మటుకు చెప్పాల్సి సస్పెన్స్, టెన్షన్ సార్ ఏపీ రాజకీయాలను ఆవరించుకున్నాయి. సార్ గొడ్డల గోలేంటి? గూగుల్ యుద్ధం తప్పదా? ఇది కూడా నిన్న ఆర్భాటంగా శంకుస్థాపన చేశారు గూగుల్. దాని మీద కొన్ని అరుదైన విషయాలు కూడా మనం చర్చించాం. అవన్నీ తర్వాత వాళ్ళ రిపోర్ట్లో కూడా స్పష్టంగా ఉన్నాయి. ఆ స్థానిక మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా మీరు రిపోర్ట్లోనేమో వందల్లో చెప్పారు, ఇక్కడేమో లక్షల్లో చెప్తున్నారు, ఇవన్నీ ఏంటి ఏంటో తేల్చండి అంటూ ఒక చిన్న మాట పెట్టారు. స్వాగతించదగిందే గూగుల్ రావటం అని వైసీపీ వాళ్ళు స్వాగతించదగిందే, దాన్ని మేమేమి వ్యతిరేకించడం లేదు, స్వాగతించదగిందే. కానీ స్పష్టత లేకుండా పోయింది. అంటే ఇక్కడ ఒక సమస్య ఉంది కదా, క్రెడిట్ చోర్ క్రెడిట్ వార్ వచ్చినప్పుడు ఇప్పుడు వచ్చిందని వ్యతిరేకిస్తే మరి అంతకుముందు మా వాళ్ళే వచ్చిందని చెప్పడం కూడా కుదిరే కథ కాదు. కాబట్టి కమ్యూనిస్టులు కనుక వాళ్ళకి ఆ సమస్య ఏం లేదు, వాళ్ళు ఎప్పుడు భూములు రైతులు అడుగుతూ ఉంటారు. సో అమర్నాథ్ అలా మాట్లాడాడు. కానీ నిన్న లోకేష్ ఆ ప్రారంభ ప్రసంగంలో చంద్రబాబు నాయుడు మామూలుగా చెప్పి గేమ్ చేంజర్ ఇవన్నీ అన్నారు. కానీ మా గుర్తు గూగుల్, వాళ్ళ గుర్తేమో గొడ్డలి. సార్ గొడ్డలి అన్నదాన్ని బహుశా అంటే కోడి కత్తిరించి గొడ్డలి, విశాఖపట్నమే కదా కేంద్రం, దానికి దీనికి కూడా ఏ అర్థంలో అన్నప్పటికీ కూడా వైసీపీ ఉన్నందువల్ల పెట్టుబడులు పోయాయి. మళ్ళీ ఇప్పుడు గొడ్డలి పార్టీ వస్తే ఇవన్నీ కూడా పెరుగుతాయన్న పద్ధతిలో ఒక పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చాలా భారీ ఎత్తునే జరుగుతున్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చంద్రబాబు ఇంకో మాట అన్నారు, సంతకాలు ఎంఓయూలు ఇవన్నీ ఏదో మొక్కుబడి కోసం కాదు, అవి ప్రచారం కోసం కాదు, పూర్తి ఫలితాల కోసం మేము చేస్తున్నాం, వాళ్ళలా కాదు, వాళ్ళు ఉన్నందువల్ల ఆలస్యమంది ఇట్లాంటివి చేస్తున్నారు. కానీ కొన్ని ప్రశ్నలు అయితే గూగుల్కి సంబంధించి అక్కడ వచ్చే, ఉదాహరణకు 600 ఎకరాల భూములు తీసుకున్నారు రైతుల దగ్గర, గ్రామంలోనేమో నిషేధాజ్ఞలు పెట్టారు. మీడియాలో ఇదో హెడ్డింగ్ పత్రికల్లో, ఏ రైతులు భూములు ఇచ్చారో ఏ గ్రామంలో తరలువాడ, ఈ తరలువాడలో స్థానికంగా ఆంక్షలు ఎట్లాంటివి రాకుండా ప్రతిపక్షాల కోసం పెట్టినప్పటికీ మీరు అమరావతిలో అయితే ఒక రైతునున్న వేదిక మీద ఉంటాం, ఇట్లాంటివి చేస్తుండేవాళ్ళు. ఇక్కడ అటువంటివి చేయలేదు, పైగా వాళ్ళకు పరిహారం రాలేదు. మీకు గుర్తుంటే వర్మ కొద్ది రోజుల కిందట ఈ రైతులు, ఈ రైతు సంఘాలు, వామపక్షాలు అందరూ కలిసి గంటా శ్రీనివాసరావు అప్పుడు పరిహారం వచ్చే ఏర్పాటు చేస్తాను అని అప్పుడు ఆయన స్థానిక శాసనసభ్యుడిగా ఆయన ఒక హామీ ఇచ్చారు. అధికారులే కానీ వీళ్ళు ఎందుకు ఇవ్వలేదని. నిన్న లోకేష్ హామీ రైతులకు వాళ్ళకు ప్యాకేజీ ప్రకటించటము, హామీ ఇవ్వటం చేయలా, ధన్యవాదాలు నమస్కారాలు చెప్పి సరిపెట్టారు. సో దీంతో తరలుబాటు అన్న చోట కూడా ఇది కొంచెం నిరసనకి ఇది దారితీసిన పరిస్థితి కూడా ఉంది. సో ఉద్యోగాల మీద సందేహం. ఇంకోటి మనం నిన్న రైజ్ చేసిన ఇష్యూ, ఆ తర్వాత 2 గంటలకు అందరూ మొదలు పెట్టారు. ఎందుకు రిలయన్స్ గురించి ఎందుకు చెప్పడం లేదు? ఏదైనా ప్రచ్ఛన్న యుద్ధం ఏమైనా జరుగుతుందా? ఇప్పుడు మేము ఇది తెచ్చేసాము, రిలయన్స్ కూడా బ్రహ్మాండంగా రాబోతుంది, విశాఖపట్నం ఊగిపోతుంది అని చెప్పాలి కదా. మామూలుగా చంద్రబాబు నాయుడు లేకపోతే కూటమి వాటి స్వభావాలను బట్టి చూస్తే మరి ఎందుకు రిలయన్స్ అన్నదాన్ని ఒక మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఒక చిన్న న్యూస్ లాగా అన్ని పత్రికల్లో ఇచ్చారు తప్ప ప్రభుత్వం దానికోసం పెద్ద ఉత్సాహం ప్రదర్శిస్తున్నట్టుగా లేకపోతే ప్రభుత్వం దాన్ని ఓన్ చేసుకొని ప్రకటిస్తున్నట్టుగా అది కనిపించడం లేదు. అంటే బహుశా ఈ అదాని అంబానీ వార్ ఇక్కడికి కూడా వచ్చిందని ఒక సందేహం కలుగుతుంది. రైతుల్లో మటుకు స్పష్టంగా 2019లో మధురవాడ హిల్ 3లో భూమి ఇచ్చినప్పుడే 29,000 ఉద్యోగాలు అన్నారు, అవేమీ రాలేదు. మళ్ళీ ఇప్పుడు భూములు తీసుకుంటున్నారు. మా సమస్యలు ఎందుకు పరిష్కరించారు? వాళ్ళకు భూములు ఇవ్వటం మీద మీ ఇదంతా ఉంది అనే మాట మటుకు చాలా బలంగా వినిపిస్తుంది. కాబట్టి గూగుల్ మీద ఒక యుద్ధం, అది లెక్కల గురించి, దాని ప్రభావం ఫలితాల గురించి అది మటుకు బలంగానే నడుస్తుంది. వీరి మీద అంత దాడి, సాయంత్రం వాళ్ళ చర్చలు లేకపోతే వాళ్ళ కామెంట్స్ ఇవన్నీ చూస్తే మటుకు విమర్శ చేసిన ప్రతి వాళ్ళు ఏదో శత్రువులు అన్నట్టుగా వాళ్ళ మీద విరుచుకుపడమే కానీ పర్యావరణం గురించి కానీ, ఉద్యోగాల గురించి కానీ, స్థానిక పరిస్థితుల గురించి కానీ ఏదైనా విమర్శ చేస్తే
దాని విమర్శలు స్పందించి పరిష్కరించే దిశలో నడవాలి తప్ప అందరికీ ఉద్దేశాలు ఉండవు కదా. సార్ ఇప్పుడు ఉదాహరణకు తెలుగుదేశం వాళ్ళు కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేస్తుంటారు కదా. ఇక్కడ ఇది ఎవరో ఒకరిద్దరు మన ఐటెం కింద కూడా కామెంట్ పెట్టారు. మీరు కూటమి అంటారు, వైసీపీ అంటారు, ఇది వాళ్ళకి సంబంధించిన సమస్య కాదు కదా. కాదు అనే చెప్పేది. ఇది రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశం కాదు, ఇది రాష్ట్ర అభివృద్ధికి సంబంధించింది. కాబట్టి విశాఖపట్నం మీద, రాష్ట్రం మీద ఎలాంటి ప్రభావం పడుతుంది. రెండోది, రైతులను ఎందుకు భాగస్వాములను చేయలేదు అన్న ప్రశ్నలు అయితే ఉత్పన్నమైనాయి. ఈ గొడ్డలి గూగుల్ సంగతి పక్కన పెట్టి, గూగుల్ వాడు ఎలాగో తెలుగుదేశం వాళ్ళకి ఇవ్వడు. గూగుల్ మాకు గుర్తు అంటే ఎందుకు ఊరుకుంటాడు గూగుల్. కాబట్టి అది ఎలాగో జరగదు. సార్ లోకేష్ శకం మొదలు బీజేపీ ఆసక్తి, ఈ రెండింటికి ఒక సంబంధం. ఇందాక చెప్పిన అశాసనతో అది కూడా అడుగుతున్నాడు. లోకేష్ గారు ఏంటంటే ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయి, ఏం జరగవచ్చు అంటారు లోకేష్ దీంట్లోని. సో యువగళం నవశకం ఆ రోజు అవును అనుకూలంగా లేకపోతే కాస్త అభినందనగా చాలామంది పెట్టిన హెడ్డింగ్. ఈరోజు మీరు చూస్తే పేజీలు లోకేష్, ఈ నవశకం అన్నది ఈ పేజీలన్నింటిలో అడ్వర్టైజ్మెంట్. అంటే లోకేష్ ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడం అన్నది మొత్తం తెలుగుదేశం కార్యవర్గం బాధ్యతలు తీసుకుంది. చంద్రబాబు నాయుడు కూడా సందేశం ఇచ్చారు. అయితే లోకేష్ ఇదేదో కేవలం అధ్యక్షుడు మారడమో లేకపోతే పార్టీ అధినేత కుమారుడు రావడం అది అలా కాదు. ఇది ఒక కొత్త శకం మొదలవుతుంది తెలుగుదేశం పార్టీలో. నవశకం అన్న పేరుతోన ఈ అడ్వర్టైజ్మెంట్లు, పూర్తి పేజీల అడ్వర్టైజ్మెంట్లు అన్నీ కనిపిస్తున్నాయి. అందులో అందరు పార్లమెంట్ సభ్యులు, భారీ పారిశ్రామికవేత్తలు, వీళ్ళంతా కూడా. సో ఇది ఒక జనరేషనల్ చేంజ్, ఒక తరం మార్పు, ఒక నాయకత్వం యొక్క సారథ్యం మార్పు అయితే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఉంటాడు, పెద్ద నాయకుడు ఉండకుండా అదేం ఉండదు. ఆయన ముఖ్యమంత్రిగా కూడా ప్రభుత్వ సారథిగా ఆయన ఉంటారు. కానీ ఎఫెక్టివ్ లీడర్షిప్ లేదా డిఫాక్టో లీడర్షిప్, ప్రాక్టికల్ లీడర్షిప్ చేతులు మారుతుంది. అది లోకేష్ తీసుకుంటున్నారు. ఇది మామూలు విషయం కాదు అని ప్రిపేర్ చేయడానికే ఈ నవశకం అని మొదలు పెట్టారు. ఇది లోకేష్ శకం ఏం చెప్పాలంటే తెలుగుదేశంలో మూడో తరం అనుకోవాలి. ఎన్టీఆర్, చంద్రబాబు, ఇదంతా అయిపోయి దీనికి ముందు చాలా సన్నాహాలు చేశారు అందుకోసమే. ఇప్పుడు ఉదాహరణకు పూర్వం యువరాజులను ఏం చేసేవాళ్ళంటే ముందు వాళ్ళు ఇప్పుడు బాహుబలిలో కూడా వెళ్తాడు కదా, దేశాటనం చేయాలి, అన్నీ చూడాలి, ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి అని. అది అలాంటి ప్రక్రియ జరిగి అందరిని కలుసుకొని వాళ్ళకి చీరలు పెట్టి లేకపోతే కుటుంబాలను కూడా చేసి ఇవన్నీ కూడా చేశారు. ఇంకొక వైపున మీడియాలో కూడా జాతీయ మీడియాతో సహా భారీ ఎత్తున వెళ్ళి వాటిలో మాట్లాడి తన అభిప్రాయాలు ఎలా ఉంటాయి ఇట్లాంటివి చెప్పే ప్రయత్నం చేశారు. మూడోది అన్నిటికంటే కీలకమైంది, దాదాపు తండ్రి మార్గమే నాదని చెప్పడం కోసం గూగుల్ లాంటి వాటిని ఇప్పుడు ఈరోజు ఇది జరుగుతుంటే నిన్ననే గూగుల్ చేసి నేను కూడా గూగుల్ మార్గము, నేను కూడా సైబర్ సిటీ తరహాలోనే వెళ్తాను అని చెప్పేటటువంటి ప్రయత్నం లోకేష్ పాత్రలో తెలుగుదేశం చూపించింది అనుకోవాలి. సో ఈరోజు చాలా రోజులుగా అనుకుంటున్నది ఇది అయిన తర్వాత పార్టీ నాయకత్వం, తర్వాత ప్రభుత్వ సారథ్యం అటువైపు నడుస్తుందని అనుకోవాలి. అయితే ఈ స్థాయిలో ఇది అంతా జరుగుతుందంటే ఇది బీజేపీ ఆశీస్సులతో పూర్తిగా జరుగుతుంది. ఒక విధంగా లోకేష్ చంద్రబాబు కంటే ఒక 2 అడుగులు ఎక్కువగా బీజేపీకి దగ్గరగా జరిగారు. ఆయన నాయకత్వంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు బీజేపీ ప్రధాన పాత్రలో ఉండడం ఇదే జరుగుతుంది. అంటే దేశ రాజకీయాల్లో వచ్చిన మార్పుల వల్ల. సో చంద్రబాబు కూడా ఒకసారి కలిసి ఒకసారి విడిపోయి ఇట్లాంటివి అయ్యాయి. కానీ ఇప్పుడు ఆ సమస్య ఏం లేకుండా తెలుగుదేశం పార్టీ ప్రయాణం బీజేపీ వైపు, బీజేపీతో నడుస్తూ ఉంటుంది. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బీజేపీకి దగ్గర కాకుండా ఆపాలి, జగన్మోహన్ రెడ్డికి బీజేపీ కేంద్రం అండ లేకుండా చెయ్యాలి అంటే మనం బీజేపీతో కలవాలి, ఇంకా మనకి లౌకిక తత్వం లేకపోతే గొడవలు ఇవన్నీ పెట్టుకుంటే కుదరదు అనేది లోకేష్ వాళ్ళ పార్టీకి లేకపోతే వాళ్ళ కుటుంబానికి అందరికి కూడా తెగేసి చెప్పినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. సంకేతాలు కూడా అవే కనిపిస్తున్నాయి. మరి బీజేపీ ఆ దశలో ఏమేం చేస్తుంది, ఎలాంటి పరిణామాలు వస్తాయి మనం చూడాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడుకు ఇంకో విషయం కూడా, 2 విషయాలు చెప్పాడు ఆయన ఈరోజు. 2 కూడా, ఒకటి వైసీపీ వస్తుంది లేకపోతే మళ్ళీ అన్నీ వెనక్కిపోతాయంటే అది కాదు, తెలుగుదేశం ఎప్పుడు పౌరుషంగానే ఉంది,
ఇప్పటివరకు రెడ్ బుక్ లోకేష్ జగన్, చంద్రబాబు నాయుడు కూడా తెలుగుదేశం పౌరుషం ఏం తగ్గలేదు, తగ్గదు, మేము ఇలాగే ఎదుర్కొంటాము అనే ఒక సమాధానం. రెండోది, మేము ఎప్పుడు సీనియర్లను గౌరవిస్తాము, ఉమ్. సీనియర్లకు సముచిత స్థానం ఇస్తే అందరినీ కలుపుకొని పోతాం అంటే ఇక్కడ లోకేష్ సూపర్ సీనియర్స్ను కొంత తగ్గించి యూత్ను పెంచడం ఇదంతా జరుగుతుంది. కాబట్టి అలాగే ఆయన స్వయంగా యువ నాయకుడు కాబట్టి పార్టీ అధినేతగా అన్నప్పుడు మేము సీనియర్లను కూడా గౌరవిస్తామని వాళ్ళకు కూడా ఒక హామీ, కొంచెం వాళ్ళకు ఒక చిన్న బుజ్జగింపనండి లేకపోతే ఇవ్వాలని చంద్రబాబు భావించినట్టుగా ఉన్నారు. ఇది వాళ్ళ అంతర్గత కోణం. వీ హ్యావ్ టు వాచ్. ఇంకా సార్ కుంతిగుడి కూలుస్తారా, మళ్ళీ కట్టండి, భారతీయులంతా సమానం, ఇంకో మాటే లేదని సుప్రీం. నిజంగా అండి, గొంతేనమ్మండి. మొన్న వేకుజామున ఆమె గుడి కూల్చేశారు, గొంతేనమ్మ గుడి. అసలు